Hi everyone, this is GRV. Welcome to my channel once again. రామ్నగర్ ఇప్పుడు బిర్యానీ హబ్ అయిపోయింది. రాత్రి అయితే ఇక్కడ అసలు ఖాళీగా ఉండదు. ఇక్కడ దగ్గర ఒకే ప్లేస్లో 8 బిర్యానీ షాపులు ఉన్నాయి. ఇప్పుడు మన జీవీఎంసీ మీద రెప్పరెప్పలాడుతున్న త్రివర్ణ పతాకం చూస్తున్నారు కదా, ఎప్పుడు కళకళ ఆడుతుంటుంది ఇక్కడ. ఇది మన జీవీఎంసీ. పదండి బాబు. వలస కార్మికులు మన్యం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా. కందివలస. ఏనుగులు వస్తాయి చూపిస్తారు మాకు. ఏనుగులు వస్తాయి, గుర్రాలు వస్తాయి, ఇంకేంటి వస్తాయి, పాములు వస్తాయి, బుస్బా వస్తాడు. లాంగ్ టైంలో. సో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా వెళ్తున్నాం అన్నమాట. ఎప్పుడూ వెళ్ళలేదు. చిన్న శ్రీకాకుళం జిల్లాలో ఒక పార్వతీపురం విలేజ్కి వెళ్తాం. చిన్న ఫంక్షన్ ఉంది. సో అక్కడ జంగావతి రిజర్వాయర్ ఏదో ఉంటుందట, దానికి అది కూడా చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. ఫ్రెండ్స్ అందరూ రెడీగా ఉన్నారు, ఇక్కడి నుంచి బయలుదేరుతాం. ఓకే. సో వ్యాన్ వచ్చింది, బస్సు వచ్చింది, వ్యాన్ ఇది. సో ఇప్పుడు మీ అందరూ ప్రయాణం దీని మీద అన్నమాట. పార్వతీపురం మన్యం జిల్లా కందివలస గ్రామం. సాయంత్రం ఎవడి మొక్కలు ఎలాగుంటే చెప్తాను. ఎవడు ఎలాగుంటాడు లెక్క. హాయ్ ఫ్రెండ్స్, ఎగండి మరి మేము పోటీ రాశాడు రో. బెంచడానికి కలిసి మాకపోతున్నాయి. పండక్కే బాబు వెనక్కి తోసేయండి. ట్రైన్లు ఇదే కదా నీకు, నాకు అర్థమైంది. ఎంత స్పీడ్గా నాకు ఎలా నడుస్తుంది స్టేబుల్గా. అలవాటు అలాగా మనమైతే అడ్డు పడిపోతాం. చెప్పేది ఉన్నప్పుడు లేపుతారు. ఎవరికి చాలా సలాడ్ కావాలా?
ఎక్కడికి వచ్చాం మనం ఇంతకి? అన్నల దగ్గరికి వచ్చామండి. ఏది అన్నల దగ్గరికి అన్నల దగ్గరికే? ఏంటి మమ్మల్ని అక్కడికంటే తీసుకొచ్చారు మీరు ఇప్పుడు? డ్యామ్ దగ్గర తీసుకొని స్నానం చేశాడు ఫంక్షన్. సురేష్ గారు ఎక్కడ తీసుకొచ్చారండి మమ్మల్ని కిడ్నాప్ చేయడానికి ఫంక్షన్? ఈ సిగరెట్ నీకు అలవాటు ఉందా లేదా? అది నాకు టోటల్ కావాలి. వెళ్ళిపోతాం. ఇప్పుడు టైం సరిపోద్ది. నాకు ఇప్పుడు కావాలండి. ఎక్కడ మూలిగిపోయినంత వాటర్ ఉండాలండి. మూలిగిపోవాలా? తినేసి పో టైం ఉంది. సాయంత్రం వీధిలోకి వచ్చి అప్పుడు ముందు మూలిగిపోయి చచ్చిపోయిన ప్రయత్నించుకుంటారా? ఏడు పాట జాబిల్లి కోసం చెప్పు. అయిపోయింది. ఎక్కడ తీసుకొచ్చారు ఇప్పుడు? మనం పార్వతీపురంలోని ఒక అడవిలో వచ్చామండి. అరే కుళ్ళకాల దగ్గర తీసుకొచ్చి డ్యామ్ అంటారు ఏంటి వీళ్ళు? ఏది? ఏంటో చేస్తున్నారు మీరు అందరూ? ఇంకా పైకి ఎక్కాలి డ్యామ్కి వెళ్ళాలంటే? బళ్ళు లేవన్నీ కారే వచ్చింది. సిరిపురం వెళ్ళాం. ఓకే మీరు అడిగింది మమ్మల్ని ఎక్కడికో తీసుకొచ్చారు. జంగావతి రిజర్వాయర్ మారుమూల ప్రాంతంలో పులి వస్తుంది. పులి ఇక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో కన్స్ట్రక్ట్ చేసిన రిజర్వాయర్ ఇది. రబ్బర్ ట్యూబ్స్తోనే దేంతో ఒకసారి టీవీలో చూసాను. సో 2006లో ఆ టైంలో కట్టింది. సో మనం వెళ్ళి చూద్దాం. రబ్బర్ ట్యూబ్తో ఉంటుంది అదేనా డ్యామ్ ఇది? అవును తెలుసు. వాటర్ రాగానే సో ఇది రబ్బర్ ట్యూబ్స్తో తయారు చేసిన డ్యామ్ ఇది. వాటర్ రాగానే ఆ ట్యూబ్లు వాటర్ ఫిల్ అయ్యి అలా వాటర్ని ఆపేస్తాయి న్యాచురల్గా. ఆ రెండు కనబడుతుంది వాటర్ తయారు చేసిన డ్యామ్స్. వాటర్ తగ్గుతుంది కొద్ది అలాగా తగ్గుతాయి. సో ఆల్రెడీ వీళ్ళందరూ దీపే స్నానం చేస్తున్నారు. ఇప్పుడు టీవీలో చూసేవాడిని ఈ డ్యామ్ గురించి. ఒకసారి వరదలు వచ్చి రబ్బర్ ట్యూబ్స్ అన్నీ కొట్టుకెళ్ళిపోయాయి ఇక్కడ. సో ఇది జంగావతి డ్యామ్. చాలా పెద్దదే, ఏదో చిన్నది అనుకున్నాను కానీ చాలా వాటర్ ఉంది. ఇటువైపు చిన్న స్టోరేజ్ ఉంది. అందరూ స్నానం చేస్తున్నారు. వెళ్ళి చూద్దాం. జంగావతి జిల్లా పథకం. సో ఇక్కడ చెట్టు మంచి చెట్టు ఉంది. బళ్ళన్నీ పెట్టుకొని అందరూ వచ్చి ఇక్కడ గోలగా ఉంది. చూస్తున్నారు కదా అక్కడ వాటర్. సో అక్కడికి వెళ్ళి మనం జంగావతిలో మన వాళ్ళందరూ స్నానం చేస్తున్నారు. చూద్దాం వెళ్ళి. అదే మీరు వాటర్ బాటిల్ కొనుక్కోక్కర్లేదు, నాకు కలిగించుకోవచ్చు. ఇక్కడే తెచ్చుకున్నారే. చక్క పిల్లలు వచ్చి ఫుల్గా మందేసుకొని తాగుతున్నారు. అలా దిగారు వీళ్ళు. అరే నీ అయిపోయండి స్నానాలు. కుర్రాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ.
అదృష్టవంతులు మీరు. వెంకట గారు, వెంకట గారు, వెంకట గారు, సో ఇది జంగావతి డ్యామ్. సో ప్రస్తుతానికైతే వాటర్ లేదు. వాటర్ వస్తే ఇలా ఫ్లో అయ్యి ఇలా వెళ్తుంటుంది. సో దాని నుంచి చిన్నది కాలువ ఇచ్చి ఇటువైపు గేట్లు పెట్టి వదిలేడు. వాళ్ళందరూ స్నానం చేస్తున్నారు ఇక్కడ. వాళ్ళంతా డ్రెస్సింగ్ చేసుకుంటున్నారు. సో ఇది డ్యామ్. సో మీకు పైకి కనబడుతుంది కదా, రబ్బర్ వాటర్ ఫిల్ అవ్వగానే రబ్బర్ హైట్ లా పెరుగుతుంది. పెరిగానే వాటర్ లాగా స్టోర్ చేసుకుంటారు. వాటర్ తగ్గుతుంది కొద్ది అలాగా తగ్గడం వల్ల అలాగ అయిపోద్ది. ప్రస్తుతానికి వాటర్ లేదు. వాసిరెడ్డి ఏదో బ్రహ్మనాయుడు ఏదో ఉంది అక్కడ పేరు. సో ఇక్కడ చిన్న గేట్లు పెట్టి కుర్రలందరూ స్నానం చేయడానికి మంచి ప్లేస్ బాగుంది. మా నాన్నగారు వీళ్ళందరూ స్నానం చేస్తున్నారు. ఇక్కడ ఒకసారి చూద్దాం వెళ్ళి. సో ఫుల్ వాటర్ ఉంటే ఇదంతా ఇలా ఫ్లో అవుతుంటే వెళ్తుంటుంది. చాలా పెద్దది. వర్షాలు పడినా ఎండలు కానీ వర్షాలు కానీ విపరీతంగా ఉంటాయి ఇక్కడ. ఆ డ్యామ్ ఇంతకుముందు కొట్టిపోయిందంటే ఆలోచించాను ఎంత ఫోర్స్గా వాటర్ వచ్చి ఉంటుందో. ఇలా ఫ్లో అయ్యి వెళ్తుంటుంది. అందరూ ఫుల్ చిల్ అవుతున్నారు.